మనం ఏ కొత్త పని మొదలుపెట్టినా, ఏ కొత్త ప్లేస్‌కి వెళ్ళినా కష్టాలు, సుఖాలు 2 ఉంటాయి. అవి మనం ఎలా అడాప్ట్ చేసుకొని అడ్జస్ట్ అయిపోతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలానే యూఎస్‌కి వచ్చి స్టే చేసే వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు, సుఖాలు చూస్తారు. అవి ఏంటి? ఎలాంటి లైఫ్ మేమిక్కడ చూస్తున్నాం అనేది నేను ఈ వీడియోలో సింపుల్‌గా చెప్పబోతున్నాను. సో హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ని వాచ్ చేసి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చిన వీడియోస్కి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు వీడియోలో ఫస్ట్ మనం సుఖాల గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ చాలానే గుడ్ థింగ్స్ ఉన్నాయి, కానీ నేను మెయిన్గా 4 పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్, ఇండిపెండెంట్ లైఫ్. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఇండిపెండెంట్ లైఫే లీడ్ చేస్తారనమాట. ఎవరి మీద ఎవరు డిపెండ్ అవ్వరు. ఈవెన్ చిన్న చిన్న వర్క్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందరూ ఓన్గానే చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, డెకరేషన్ దగ్గర నుంచి కుకింగ్ కానీ పెయింటింగ్స్ కానీ అన్నీ వాళ్ళే ఓన్గా చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. బికాజ్ ఇక్కడ లేబర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. మన ఇండియాలో అయితే మనకి లేబర్ అనేది చాలా ఈజీగా దొరుకుతారు. మనం ఇలాంటి చిన్న చిన్న వర్క్స్కి లేబర్కి మనం డిపెండ్ అయిపోతూ ఉంటాం కదా. బట్ ఇక్కడ అలా కాదు, లేబర్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అందుకని మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ ఓన్గానే చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఈవెన్ కబోర్డ్ ఇన్స్టలేషన్స్ ఇలా చిన్న చిన్నవి కూడా ఆల్మోస్ట్ అందరూ చేసేసుకుంటూనే ఉంటారు. ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ అండ్ బ్యాడ్ పాయింట్ కూడా అని చెప్పాలి. ఎందుకంటే అన్ని వర్క్స్ మనమే చేసుకోవాలా అనేది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది గుడ్ పాయింట్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని వర్క్స్ మనకి వచ్చి ఉండడం అనేది ఒక గుడ్ పాయింటే కదా, గుడ్ థింగే కదా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అన్నీ మనమే చేసుకోవడం అనేది. అందుకని నేను ఇది గుడ్ పాయింట్ కింద కన్సిడర్ చేసి గుడ్ థింగ్స్లో యాడ్ చేస్తున్నాను. సెకండ్ వన్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ అనమాట. కానీ ఆ ఫ్రీడమ్‌ని ఎవరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఆ పర్సన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో, యాక్చువల్‌గా మనల్ని ఎవరు ఎవరితో కంపేర్ చేసుకోరు. నువ్వేం కొనుక్కున్నావు, నేనేం కొనుక్కున్నాను, నీకెంతుంది, నాకెంతుందని ఎవ్వరు ఎవరిని పట్టించుకోరు. అండ్ నువ్వు ఎలాంటి డ్రెస్ ఏసుకున్నావు, ఎలా రెడీ అయ్యావు అనేది కూడా ఎవ్వరు పట్టించుకోరు. సో, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ. మనం ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా, మనం ఏం కొనుక్కున్నా ఎవరి లైఫ్ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించరనమాట బేసిక్‌గా. సో, ఆ ఫ్రీడమ్ అనేది మనకుంటుంది. అది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ అనే చెప్పాలి. థర్డ్ వన్, జాబ్ లైఫ్. సో, ఇక్కడ జాబ్ లైఫ్ విషయానికొస్తే ఇక్కడ అంత ప్రెషర్ ఎక్కువ ఏం పెట్టేయరు. లైక్ 9-5 జాబ్ అంటే 9-5. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. అంటే మీ ఫ్యామిలీ టైం మీ ఫ్యామిలీ టైంకే వదిలేస్తారనమాట. మిమ్మల్ని నైట్ వరకు కూర్చోపెట్టేసి అంత రుద్దేసి అంత వర్క్ ప్రెషర్ అయితే ఇక్కడ ఉండదు. అండ్ వీకెండ్స్ విషయానికొస్తే వీకెండ్స్ అసలు మిమ్మల్ని అస్సలే డిస్టర్బ్ చేయరు. వాళ్ళు కూడా ఫుల్ ఫ్యామిలీ టైమ్‌లో ఉంటారు. వీకెండ్స్ ఈజ్ ఫర్ ఫ్యామిలీ టైమ్ అనమాట ఇక్కడ. అండ్ ఫ్రైడే వచ్చిందంటే ఆల్మోస్ట్ వాళ్ళకి వీకెండ్ స్టార్ట్ అయిపోయినట్టే ఉంటుంది. సో, అండ్ కలీగ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటూ ఉంటారు. సో, మనకి జాబ్ ప్రెషర్ అనేది మరీ అంత ఎక్కువ ఏమి ఉండదు. కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్‌గానే ఉంటుందన్నమాట. ఫోర్త్ వన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఎంత చిన్న హౌస్‌లో ఉంటున్నా సరే ఏదో లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనే ఫీలింగే వస్తుంది. బికాస్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్. ఎందుకంటే ఇక్కడ బయట రోడ్స్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. మనం ఉండే కమ్యూనిటీస్ కూడా చాలా నీట్‌గా, లావిష్‌గా మెయింటైన్ చేస్తారనమాట. సో, మనకి ఎలా ఉంటుందంటే మనం ఎక్కడో ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు కష్టాల గురించి మాట్లాడుకుందాం. సో, మనం ఎక్కడో దూరంలో ఉంటున్నాము మన ఇంటికి అంటే అఫ్‌కోర్స్ మనకి కష్టంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం సౌత్ సైడ్ చిన్నప్పటి నుంచి సౌత్ సైడ్ పెరిగి ఉన్నామనుకోండి ఇండియాలోనే. అండ్ మన జాబ్ పర్పస్ వల్లో లేకపోతే వేరే రీజన్స్ వల్ల మనం నార్త్ సైడ్ సడెన్‌గా షిఫ్ట్ అయ్యామనుకోండి, మనం స్టిల్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయిపోతూ ఉంటాము. లైక్ చాలా డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి. కల్చరల్ డిఫరెన్సెస్ కానీ, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గానీ చాలా ఉంటూ ఉంటాయి గదా, మనం ఇండియాలో ఉంటేనే. బట్ ఔట్ ఆఫ్ ద కంట్రీ వెళ్తే ఇంకా చాలా అవి డబల్ అవుతూ ఉంటాయన్నమాట కష్టాలు. ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, అది ఆఫ్‌కోర్స్ అది ఏ కంట్రీ అయినా సరే ఒకలానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలాంటి కష్టాలు ఉంటాయనేది నేను 4 పాయింట్స్‌లో చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్, లాంగ్ డిస్టెన్స్. అసలు అన్నిటికంటే పెద్ద కష్టమైతే ఇదే అనుకోండి. ఎందుకంటే పేరెంట్స్‌ని చూడాలన్నా, రిలేటివ్స్‌ని, ఫ్రెండ్స్‌ని కలవాలన్నా మనం ఎంతో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సొస్తుంది. సో, దానికి అది అంత ఈజీ గూడా కాదు. చాలా ఎక్స్‌పెన్సివ్. సో, అందుకని ఇయర్‌లీ ఒక్కసారే కలుస్తాము. ఎక్కడో లక్కీగా కొంతమందయితే ఇయర్‌లీ వన్స్ వెళ్తారు.
కొంతమంది అయితే అసలు అది కూడా అవ్వదనమాట. 5 ఇయర్స్‌కి ఒకసారి, 6 ఇయర్స్‌కి ఒకసారి అట్లా కలుస్తూ ఉంటారు. అదొక పెద్ద డ్రాబ్యాక్ అనమాట ఇక్కడ. ఆ లాంగ్ డిస్టెన్స్ అనేది మనం ఎప్పుడు చూడాలన్నా, ఎప్పుడు కలవాలన్నా ఈజీగా కలవలేం కదా! సో, అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పాలి. సెకండ్ వన్ వీసా స్టేటస్. సో, వీసా స్టేటస్ ఇష్యూస్ అనేవి ఇక్కడ చాలా పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే సరైన స్టేటస్ లేకపోయినా స్టేటస్‌ని మెయింటైన్ చేయడానికి రెన్యువల్స్, స్టాంపింగ్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద హెడేక్‌లా అనిపిస్తూ ఉంటాయి. సో, అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. అది చాలా పెద్ద డిస్కంఫర్ట్ అనమాట. వీసా స్టేటస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెద్ద డిస్కంఫర్ట్ ఇక్కడ. థర్డ్ వన్ హోమ్ కంట్రీ ఫుడ్. మనం ఎంత చేసుకున్నా ఇంట్లో ఒక్కొక్కసారి బయటికెళ్ళాలనిపిస్తూ ఉంటుంది కదా! సో, మనం ఇండియాలో ఉంటే డిఫరెంట్ రెస్టారెంట్స్‌కి వెళ్తూ ఉంటాం, ట్రై చేస్తూ ఉంటాము. బయట చిన్న చిన్న బండ్ల మీద అన్నీ తింటూ ఉంటాము. బట్ ఇక్కడ అలా గాదు. మనకెప్పుడు బయటికెళ్ళాలన్నా ఇండియన్ రెస్టారెంట్స్ ఆప్షన్స్ చాలా తక్కువుంటాయి. అందులోనూ మనకి ఇండియాలో ఉన్న టేస్ట్ అయితే ఇక్కడ మ్యాచ్ అవ్వదు. సో, ఖచ్చితంగా హోమ్ కంట్రీ ఫుడ్ అనేది చాలా చాలా మిస్ అయిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా! అక్కడికొచ్చి హైదరాబాద్‌లో ఆ బండి మీద ఇది తినాలి, అక్కడ ఇది తినాలి అని. సో, చాలా మిస్ అవుతాం అనమాట హోమ్ కంట్రీ ఫుడ్ అనేది ఇక్కడ. ఫోర్త్ వన్ గ్రాండ్ పేరెంట్స్ లవ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ పుట్టి పెరిగే పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ లవ్ అనేది చాలా మందికి తెలీదు. కొంతమందికి చాలా తక్కువ బాండింగ్ ఉంటుంది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌తో. ఎప్పుడో 5 ఆర్ 6 ఇయర్స్‌కి ఒకసారి చూస్తే మనకి అంత బాండింగ్ అనేది ఉండదు కదా! బిల్డప్ అవ్వదు కదా! సో, అలాంటి వాళ్ళకైతే ఇంక అసలు చాలా తక్కువ ఉంటుంది. సో, గ్రాండ్ పేరెంట్స్‌కి ఆ లవ్‌కి, ఆ బాండింగ్‌కి చాలా దూరంగా పెరుగుతారు. అది చాలా పెద్ద డ్రాబ్యాక్. అసలు ఇక్కడ పుట్టి పెరిగే పిల్లలకి ఆ గ్రాండ్ పేరెంట్స్ లవ్ తెలియకపోవడం అనేది ఒక రకంగా చాలా పెద్ద డ్రాబ్యాక్ అండ్ పెద్ద డిస్కంఫర్ట్. సో, ఫైనల్‌గా ఎవరు ఎక్కడున్నా సరే కష్టాలు, సుఖాలు అయితే కామన్‌గా ఉంటాయి. ఇండియాలో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ కష్టాలు, సుఖాలు ఉంటాయి. అండ్ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కష్టాలు, సుఖాలు ఉంటాయి. సో, యూఎస్‌లో ఉన్న వాళ్ళకి ఎలాంటి కష్టాలు, ఎలాంటి సుఖాలు ఉంటాయి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ఈ వీడియో చేశాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒక్కసారి వాచ్ చేసి మీకు ఏ వీడియో అయినా నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.